పార్వతీపురం మన్యం జిల్లా కొమరడ మండల కేంద్రంలో ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరు నుండి రాయగడ వచ్చే ప్యాసింజర్ ట్రైన్ ఉండేదండి. ఇది గడిచిన 2 నెలలుగా పూర్తిగా రద్దు చేశారు. మళ్ళీ ఈ మార్చి నెల కూడా పూర్తి రద్దు చేసే పరిస్థితి ఉంది అని అధికారులు చెప్తున్నారు. ఇలాంటి సందర్భంలో గుంటూరు నుండి రాయగడ ఈ ప్యాసింజర్ వల్ల అనేక మంది పేద కూలీలు ఈరోజు గుంటూరు, ఏలూరు, ఇతర జిల్లాలకి వలసలు వెళ్ళే గిరిజన ప్రజలకు కానీ ఇటు వ్యవసాయ కూలీలకు కానీ చాలా తక్కువ రేటుకి వెళ్ళే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఈరోజు ఈ గుంటూరు నుండి రాయగడ వెళ్ళే ట్రైన్ రద్దు చేయడం వల్ల చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి తెలియజేస్తున్నాం. ఇలాంటి సందర్భంలో ఇక్కడ ఎంపీ గారు ఉన్నారండి, జి మాధవ్ గారు. ఆమె గెలిచిన తర్వాత మరి ఎక్కడ మరి కురపం నియోజకవర్గం ఏమైపోయిన అనవసరం, గిరిజనులు ఏమైపోయిన అనవసరం పట్టించుకునే పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, ఎంపీగా పోటీ చేస్తామన్నారు. అలాగే కొత్తపల్లి గీత మేడం గారండి, గతంలో ఎంపీ గారు చేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఆమె ఎంపీ టికెట్ కావాలంటారు. వీరిద్దరు కూడా ఎంపీలు అయిన తర్వాత మన ప్యాసింజర్ ట్రైన్ల గురించి కానీ ఈ రైల్వే స్టేషన్లు ఎక్కడ ట్రైన్ ఆపాలని చెప్పి కనీసం అడగని పరిస్థితి ఉంది. ఈ పక్క జిల్లా శ్రీకాకుళం జిల్లాలో రామ్మోహన్ నాయుడు గారిని ఎంపీ గారు ప్రతి స్టేషన్లో ప్యాసింజర్ ట్రైన్, ఎక్స్ప్రెస్ ట్రైన్ నిలుపుదల చేయాలని చెప్పి ఢిల్లీ వెళ్ళి చుట్టాలు అక్కడ రైల్వే శాఖ మంత్రిని కలిసే పరిస్థితి ఉంది. మరి అక్కడ ఎంపీగా రైల్వే మంత్రి కలిసి ఇక్కడ ఎంపీలు కనీసం కలడం కాదు కదా, ఈ గిరిజనులు ఏమైపోయినా పట్టించుకునే పరిస్థితి ఉంది. అమ్మ, మీరు మాజీ ఎంపీలు గారు, ప్రెసిడెంట్ ఎంపీ గారు మీరిద్దరు కూడా ఉన్నారు. మళ్ళీ పోటీ చేస్తామంటారు, మళ్ళీ గిరిజనుల దగ్గరికి ఓట్లకు వస్తుంటారు. కాబట్టి ఈ గుంటూరు నుండి ఈ రాయగడ వచ్చే ఎక్స్ప్రెస్ ట్రైన్ మళ్ళీ వెంటనే వేసే విధంగా ఈ వలస కార్మికులకు, విద్యార్థులకు, హాస్పిటల్కి వెళ్ళే వరకు చాలా సౌకర్యంగా ఉన్న ఈ గుంటూరు రాయగడ ట్రైన్ వెంటనే పునరుద్ధరించి ఈ గిరిజన ప్రజలు ఆదుకోవాలని చెప్పి ఈరోజు మేము ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. కేవలం ఈ మన్యం జిల్లా ప్రజలకు ఓట్ల కోసమే కాదు, ఈ సమస్యలు కూడా పరిష్కరించే దిశగా ఆలోచించాలని చెప్పి ఈ మాజీ ఎంపీ గారికి, ఈ ప్రెసిడెంట్ ఎంపీ గారికి ఓట్ల కోసం వచ్చిన సందర్భంగా మీరు ఈ ప్యాసింజర్ ట్రైన్ గురించి వెంటనే ఆలోచించి ట్రైన్ వేసే విధంగా చర్యలు తీసుకొని మీరు ఓటు రావాలని చెప్పి ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం.